సాదా బైనామాల క్రమబద్ధీకరణపై స్టేను ఎత్తివేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రజలకు ఉపయోగపడేది, ముఖ్యంగా రైతులకు, మరి భూ సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఉపయోగకరమైన వార్త అని మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే సాదా బైనామాల క్రమబద్ధీకరణపై స్టేను ఎత్తివేయాలని చెప్పేసి మనకు ఒక ఉపయోగపడే యూజ్ అయ్యే వార్త చెప్పడం జరుగుతుంది. హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందట. ఏమనట, భూభారతి చట్ట ప్రకారం సాదా బైనామాల క్రమబద్ధీకరణ అధికారం ప్రభుత్వానికి ఉందన్న అడ్వకేట్ జనరల్ ఏమంటున్నాడంటే, భూభారతి చట్టం ప్రకారం సాదా బైనామాల క్రమబద్ధీకరణ అధికారం అనేది ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికైనా ఏ ప్రభుత్వానికైనా అధికారం ఉంటుందని చెప్పాడు. స్టే ఉత్తర్వులు ఎత్తివేసే ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభిస్తుందని వెల్లడించారు. అదేందో ఒకసారి చూద్దాం. సాదా బైనామాలపై 2020లో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్కు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అంటే బెంచ్కైతే విజ్ఞప్తి అయితే చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన తెలంగాణ భూభారతి చట్ట ప్రకారం, ఇప్పుడు భూభారత్ అనే చట్టం అనేది మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తీసుకొచ్చింది. ఆ చట్ట ప్రకారం సాదా బైనామాలను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఉంటుందని. ఈ మేరకు గతంలో ఉన్న స్టేను ఎత్తివేయాలని పేర్కొంటూ మధ్యంతర అప్లికేషన్లు దాఖలాలు చేసినట్లు తెలిపారు. కాగా పిటిషన్ వాదన వినాల్సి ఉన్నందున విచారణకు ఈ నెల 26న వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఇక దానిపైన ఇంకా సమగ్ర సమాచారంగానే విచారణ చేయాలి. మరి ఈ నెల 26 నాడు దాని గురించి చర్చిద్దామని చెప్పేసి న్యాయస్థానం చెప్పిందట. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం గత ప్రభుత్వం 2020 అక్టోబర్ 12న జారీ చేసిన జీవో 112ను కొట్టేయాలని పేర్కొంటూ నిర్మల్ జిల్లాకు చెందిన షిండే దేవిదాస్ హైకోర్టులో ప్రజా యోజన వాయిద్యం ఫిల్ దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అందిన దరఖాస్తులు క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక పాత చట్టం ప్రకారం క్రమబద్ధీకరణ చేయడాన్ని తప్పుపట్టింది. కొత్త చట్టం ధరణి రాకముందు 2020 అక్టోబర్ 29 వరకు 2,26,693 దరఖాస్తులు, 29 తర్వాత 6,74,201 దరఖాస్తులు వచ్చినట్లు సర్కార్ అప్పట్లో వెల్లడించింది. గడువు ముందుకొచ్చిన దరఖాస్తులపై నిర్ణయం కూడా తామిచ్చే తీర్పునకు లోబడి ఉంటుంది హైకోర్టు స్పష్టం చేసింది. కాగా 2020లో ఇచ్చిన స్టే ఎత్తివేయాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్పై చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొయినుద్దీన్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున ఏజీఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 2020లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని, ఫిల్ను కొట్టివేయాలని కోరారు. రాష్ట్ర భూభారతి చట్టం 2025లో అమల్లోకి వచ్చిందని, ఇందులోని సెక్షన్ 6 ప్రకారం 2014 జూన్ 2 ముందు 12 ఏండ్లు, ఇది ముఖ్యమైన న్యూస్. ఇక్కడ చూడండి ఒకసారి, 2014 జూన్ 2 ముందు 12 ఏండ్లు భూమి తమ ఆధీనంలో ఉన్నట్లు ఆధారాలు చూపిన చిన్న సన్నకారు రైతులకు సాదా బైనామా క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. అప్పుడు ఏం చెప్పారంటే 2014 జూన్ 2 ముందు 12 సంవత్సరాలు ఎవరి భూమి అయితే వాళ్ళ ఆధీనంలో ఉంటే వాళ్ళందరూ కూడా చిన్నకారు రైతులు కానీ సన్నకారు రైతులు కానీ ఈ క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. కొత్త చట్టం నేపథ్యంలో 2020లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని, ఉత్తర్వులు ఎత్తివేస్తే ప్రభుత్వం ప్రక్రియ
ప్రారంభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం మధ్యంతర అప్లికేషన్లపై తమ వాదన వినిపించడానికి సమయం కావాలని పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది జె ప్రభాకర్ కోరారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణకు ఈ నెల 26కు వాయిదా వేసింది. సాదా బైనామాలకు సంబంధించిన భూ సమస్యలపైన సమగ్రంగా ఈ నెల 26న ధర్మాసనం తీర్పు ఇవ్వబోతుంది. అంటే గత ప్రభుత్వంలో మనం చూసినట్టయితే గతంలో గనక 2014 జూన్ 2 నుంచి 12 ఏళ్ళు భూమి తమ ఆధీనంలో ఉన్నట్లు ఆధారాలు చూపిన చిన్న సన్నకారు రైతులకు సాదా బైనామా క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది, 2020లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో రద్దు చేయాలని ఉత్తర్వులు ఎత్తివేస్తే మనము అని సమగ్రంగా వాళ్ళ పిటిషన్ అయితే దాఖలాలు చేశారు. ఏది చేసినప్పటికీ కూడా అయితే మన జె ప్రభాకర్ గారు ఈ వాదనలు విన్న ధర్మాసనం ఏం చేసిందంటే ఈ నెల ఆగస్టు 26, 2025 నాడు తుది తీర్పు ఇవ్వబోతుంది. ఏది సాదా బైనామాల క్రమబద్ధీకరణపై మరి స్టేను ఎత్తివేస్తారా, మరి ఉంచుతారా లేదా అనేది ఇంకా సమగ్ర విచారణ అనేది జరగాలి. ఇది కూడా రైతులకు కానీ తర్వాత చిన్నకారు సన్నకారు రైతులకు కానీ భూ సమస్యలు వాళ్ళకున్న వాళ్ళకు కూడా ఈ నెల 26న వచ్చే తీర్పు చాలా ముఖ్యమైన తీర్పుగా మనం గుర్తుపెట్టుకోవాలి.